చూస్తే చాలా టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఎక్సెట్రా ఇంటర్వ్యూస్ లో డిఎస్ఏ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. దీనికి కొన్ని మెయిన్ రీజన్స్ వచ్చేసి ఏంటంటే, సో ఫస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ చెక్ చేసే ఎబిలిటీ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. అంటే డిఎస్ఏ వల్ల మనము ప్రాబ్లమ్స్ ని సిస్టమాటిక్ గా అనలైజ్ చేసి బెస్ట్ సొల్యూషన్ డిజైన్ చేయడం పాసిబుల్ అయితే. సో అందుకే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియెంట్ కోడ్ ఇంపార్టెన్స్. ఇదేంటంటే లైక్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ లో ఆప్టిమైజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో డిఎస్ఏ తెలిసిన వాళ్ళు ఎట్లా అంటే లో టైమ్ కాంప్లెక్సిటీతో స్కేలబుల్ కోడ్ రాయగలరు. సో అందుకే వాళ్ళు ఎఫిషియెంట్ కోడ్ ఇంపార్టెన్స్ కూడా చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లింగ్ లార్జ్ డేటా. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ హ్యూజ్ యూజర్ డేటాని ప్రాసెస్ చేయాలి. సో అందుకే వాళ్ళకు ఎఫిషియెంట్ డేటా స్ట్రక్చర్స్ ని యూజ్ చేస్తారు. సో అవన్నీ మీకు తెలుసా లేదా అనేది చెక్ చేస్తారు డిఎస్ఏ రౌండ్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి కొన్ని లాక్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. అండ్ ఆ యూజర్స్ ని హ్యాండిల్ చేయాలంటే బెస్ట్ డిఎస్ఏ టెక్నిక్స్ వాడాలి అండ్ అప్లికేషన్స్ ని ఆప్టిమైజ్ చేయాలి. అందుకే వాళ్ళు ఎక్కువ డిఎస్ఏ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో